హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఇందులో ఫస్ట్ వచ్చేసి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే DDL కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాము. నేను లాస్ట్ క్లాస్లో చెప్పిన విధంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేసి SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని టైప్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. అక్కడ సర్వర్ టైప్ వచ్చేసి డేటాబేస్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. సర్వర్ నేమ్ వచ్చేసి ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. అండ్ అథెంటికేషన్ విండోస్ అథెంటికేషన్ తీసుకొని కనెక్ట్ అని చెప్పేసేయాలి. తర్వాత ఇక్కడ న్యూ క్వైరీ తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం. ఆ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకుందాం. అది వచ్చేసి SQL తెలుగు అని చెప్పేసి లాస్ట్ వీడియోలో క్రియేట్ చేయడం జరిగింది ఈ డేటాబేస్ను. ఇందులోనే మనము కావాల్సిన టేబుల్స్ క్రియేట్ చేసి అన్ని ట్రాన్సాక్షన్స్ ఈ డేటాబేస్లోనే చేద్దాము. ముందుగా డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, అందులో వచ్చేసి ఫస్ట్ టేబుల్ని క్రియేట్ చేద్దాము. ఫస్ట్ క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ వచ్చేసి ఒక ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేద్దాము. అందులో వచ్చేసి ఎంప్లాయీ ఐడి వచ్చేసి ఒక వేర్ లాగా తీసుకుంటున్నాం, 5 క్యారెక్టర్స్. తర్వాత ఎంప్లాయీ నేమ్ వచ్చేసి క్యారెక్టర్ ఒక 10 క్యారెక్టర్స్. అలాగే బేసిక్ సాలరీ వచ్చేసి ఇంటీజర్, డిఫాల్ట్గా ఒక 10,000 అలొకేట్ చేద్దాము. తర్వాత ఎగ్జిక్యూట్. ఈ క్వైరీని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది SQL తెలుగు అనే డేటాబేస్లో. కావాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ రిఫ్రెష్ చేసి డేటాబేసెస్లో SQL తెలుగు, ఇక్కడ టేబుల్స్లో అందులో చూడండి ఎంప్లాయీ టేబుల్ అని చెప్పేసి క్రియేట్ అయింది. అందులో కాలమ్స్ చూసినట్లయితే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, బేసిక్ సాలరీ అని చెప్పేసి అలాగే డేటా టైప్స్ అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్గా ఒక టేబుల్ను క్రియేట్ చేయొచ్చు SQL సర్వర్లో. తర్వాత ఆ టేబుల్లో ఉండే స్ట్రక్చర్ని కంప్లీట్గా డిస్ప్లే చేయాలి, చూడాలి అనుకుంటే అప్పుడు SP_help EMP. SP అంటే స్టోర్డ్ ప్రొసీజర్, ఇది వచ్చేసి ప్రిడిఫైన్డ్ స్టోర్డ్ ప్రొసీజర్. వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఆల్రెడీ SP_help అంటే ఆ టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చూపిస్తుంది. సో సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు టేబుల్ నేమ్, ఓనరు, టేబుల్ టైప్, ఎప్పుడు క్రియేట్ చేసాము, తర్వాత కాలమ్స్ ఏంటి, వాటి డేటా టైప్ ఏంటి, లెంత్ ఏంటి, నల్లబుల్ల కాదా, ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ రిజల్ట్ విండోలో చూడొచ్చు మనము. ఎప్పుడైతే SP_help అలాగే టేబుల్ నేమ్ పాస్ చేసి ఆ క్వైరీని సెలెక్ట్ చేసి ఈ లైన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఒకవేళ మల్టిపుల్ క్వైరీస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా సెలెక్ట్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ నుంచి అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా కాకుండా పర్టికులర్గా మీరు ఏదైనా క్వైరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ఒక్క క్వైరీ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. లేదంటే సెలెక్ట్ చేసి జస్ట్ F5 ప్రెస్ చేసినా సరే రన్ అయిపోతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది వచ్చేసి క్రియేట్ కమాండ్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి రీనేమ్ యూజ్ చేద్దాం. రీనేమ్లో కూడా మనం డేటాబేస్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, టేబుల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, కాలమ్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డేటాబేస్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే SP_rename DB ఓల్డ్ డేటాబేస్ నేమ్ న్యూ డేటాబేస్ నేమ్ ఇచ్చేసేయాలి. సో SP_rename DB ఓల్డ్ డేటాబేస్ న్యూ డేటాబేస్ నేమ్ ఇచ్చేస్తే ఆ డేటాబేస్ నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే ఒకవేళ టేబుల్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే SP_rename టేబుల్ నేమ్ వచ్చేసి EMP ఉంది, ఓల్డ్ టేబుల్ నేమ్. అలాగే న్యూ టేబుల్ వచ్చేసి ఎంప్లాయీగా చేంజ్ చేద్దాం. SP_rename EMP ఓల్డ్ టేబుల్ నేమ్, ఎంప్లాయీ వచ్చేసి న్యూ టేబుల్ నేమ్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు మనం ఓల్డ్ టేబుల్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, దట్ ఆబ్జెక్ట్ EMP డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద డేటాబేస్ SQL తెలుగు. ఎందుకంటే రీనేమ్ చేసినాం కాబట్టి అది లేదని చూపిస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఎంప్లాయీ అని చెప్పేసి టైప్ చేసి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ రీనేమ్ చేయాలంటే మళ్ళీ ఓల్డ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ, న్యూ టేబుల్ నేమ్ EMPగా పెట్టేసుకొని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు చూడండి SP_help EMP ఎగ్జిక్యూట్. సో ఈ విధంగా టేబుల్ను రీనేమ్ చేసుకోవచ్చు. అలాగే కాలమ్ కూడా రీనేమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే కాలమ్ నేమ్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, బేసిక్ సాలరీ ఉంది. బేసిక్ సాలరీ కాకుండా నాకు కాలమ్ నేమ్ వచ్చేసి సాలరీ అని రావాలి. అప్పుడు ఏంటంటే SP_rename సింగిల్ కోట్లో టేబుల్ నేమ్ EMP .basic_salary సింగిల్ కోట్ సింగిల్ కోట్ సాలరీ. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు SP_help EMP అంటే చూడండి, ప్రీవియస్లీ basic_salary ఉండే, ఇప్పుడు సాలరీ కింద చేంజ్ చేసాం. ఈ విధంగా టేబుల్ నేమ్ అలాగే కాలమ్ నేమ్ కూడా చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆల్టర్ అంటే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని మాడిఫై చేయడానికి యూజ్ చేస్తాము. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక డేటా టైప్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాము.
మీరు ఇక్కడ చూస్తే ఎంప్లాయ్ ఐడి వచ్చేసి వేర్కేర్ ఉంది, అంటే టెక్స్ట్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. అలా కాకుండా నాకు నెంబర్ ఫార్మాట్లో స్టోర్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆల్టర్ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ. మీరు క్వైరీ సింగిల్ లైన్లో రాసినా పర్లేదు, లేదంటే మల్టిపుల్ లైన్స్లో రాసినా పర్లేదు. సో ఆల్టర్ టేబుల్ నేము, తర్వాత ఆల్టర్ కాలం నేమ్ ఎంప్లాయీ ఐడి, అది ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. బిఫోర్ ఎగ్జిక్యూట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ వేర్కేర్ ఉంది, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి SP_help చూడండి. ప్రీవియస్గా వేర్కేర్ ఉండే, ఇప్పుడు వచ్చేసి ఇంటీజర్లోకి కన్వర్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక ఎక్స్ట్రా కాలం యాడ్ చేయాలంటే ఈ ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు. ఫస్ట్ సేమ్ ఆల్టర్ టేబుల్ నేమ్, తర్వాత యాడ్ కాలం నేమ్ ఎంప్లాయీ అడ్రస్ వేర్కేర్ ఒక 10 క్యారెక్టర్స్. అగైన్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. అలాగే SP_help ఎగ్జిక్యూట్ చూడండి. ఇప్పుడు 4 కాలమ్స్ వచ్చేసినాయి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ, ఎంప్లాయీ అడ్రస్ అని చెప్పేసి 4 కాలమ్స్ వచ్చేసినాయి. సో ఈ విధంగా ఎక్స్ట్రా కాలమ్ను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్లోకి యాడ్ చేయొచ్చు. అలాగే ఎక్స్ట్రా కాలం డిలీట్ చేయాలన్నా కూడా సేమ్ ఆల్టర్ టేబుల్ నేమ్ వచ్చేసి EMP, నెక్స్ట్ డ్రాప్ కాలం నేమ్ వచ్చేసి ఎంప్లాయీ అడ్రస్, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు చూడండి SP_help చూడండి. అగైన్ 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ అడ్రస్ అనే కాలము అక్కడ డిలీట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు, డేటా టైప్ చేంజ్ చేసుకోవచ్చు, తర్వాత నల్ నాట్ నల్ కన్వర్ట్ చేసుకోవచ్చు, కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ థింగ్స్ ఈ ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేసి చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రంకేట్ అనమాట. ట్రంకేట్ టేబుల్ నేమ్. ట్రంకేట్ అంటే ఇందాక చెప్పినట్టుగా టేబుల్లో ఉండే కంప్లీట్గా డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్గా. కానీ యాజ్ ఆఫ్ నో మనం ఎలాంటి డేటాను ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఒకవేళ డేటా ఉన్నప్పుడు రన్ చేస్తే ఆ టేబుల్లో ఉండే డేటా మొత్తం డిలీట్ చేసి ఎంప్టీ టేబుల్గా చేస్తుంది. మీరు మళ్ళీ కావాల్సినప్పుడు డేటాను ఎంట్రీ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి డ్రాప్ టేబుల్ నేమ్. ఇంతకుముందు చెప్పినట్టు కంప్లీట్గా టేబుల్ స్ట్రక్చర్ని డిలీట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఎంటైర్ ఆబ్జెక్ట్ డిలీట్ చేస్తుంది. డ్రాప్ వచ్చేసి డ్రాప్ టేబుల్ నేమ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ టేబుల్ ఉండదు, కంప్లీట్గా డిలీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంప్లాయీ 1 అని చెప్పేసి ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, EMP1 ఎగ్జిక్యూట్. ఇప్పుడు చూడండి EMP1 సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, టేబుల్ ఉంది. ఇప్పుడు ఈ టేబుల్ని డిలీట్ చేద్దాం. డ్రాప్ టేబుల్ నేమ్ EMP1 సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేయండి. కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు దీన్ని డిస్క్రైబ్ చేద్దామని చూస్తే EMP1 డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేస్తుంది. ఎందుకంటే ఆ టేబుల్ని ఆ ఆబ్జెక్ట్ని డ్రాప్ చేసాము, తర్వాత మనకు మళ్ళీ బ్యాక్ తీసుకోలేము. సో ఇవన్నీ కూడా DDL కమాండ్స్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, ఇందులో వచ్చేసి క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్, డ్రాప్, రీనేమ్ అని చెప్పేసి 5 కమాండ్స్ ఉన్నాయి. సో ఈ కమాండ్స్ని మనం ప్రాక్టికల్గా చూసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ నోట్స్ను మన ఎక్సెల్ తెలుగు వీడియోస్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎక్సెల్ తెలుగు వీడియోస్ అని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే నెక్స్ట్ పార్ట్ గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.